టీఆర్ఎస్ ప్రభుత్వంలో 22-23 సంవత్సరంలో ప్రొక్యూర్మెంట్ వాల్యూ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు 9 ఏప్రిల్ నాడు స్టార్ట్ చేసి చేయాల్సిన 7,031 ఉంటే మొదటి రోజున 335 తెరిచి 2,33,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రొక్యూర్ చేయడం జరిగింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు 2024లో వారు 9 ఏప్రిల్లో తెలిస్తే మేము 25 మార్చిలోనే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ తెరిచి మొదటి రోజు 7,144 చేయాల్సి ఉంటే మొదటి రోజునే 6,919 తెచ్చిన సంఘటన రైతులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. వారు అన్నాడు 2,33,000 మెట్రిక్ టన్ను సేకరిస్తే మేము ఈరోజు 2,69,699 మెట్రిక్ టన్ను సేకరించడం జరిగింది. ఇంత వ్యత్యాసం ఉంది మీకు మాకు. కేసీఆర్ లాగా రైతుల విషయంలో ఆచరణ సాధ్యమైన మాటలు చెప్పి మోసం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. కేసీఆర్ లాగా తిమ్మిని బమ్మి చేసి రైతాంగాన్ని ఊరట్లోంచి మోసం చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు. ప్రజలు వ్యత్యాసం గ్రహిస్తూ ఉన్నారు. కేసీఆర్ యొక్క పాలనకి 10 ఏళ్ల పాలనతో ఈ 4 నెలల రేవంత్ రెడ్డి పాలన చూసుకుంటే ప్రజలు ఇలా సంతోషంగా ఉన్నారు. సంఖ్యల బారి నుంచి బయటపడే విధంగా నిజమైన ప్రజాస్వామ్యంలో నిజమైన స్వేచ్ఛాయుతమైన గాలి పీల్చిన విధంగా ప్రజలు ఫీల్ అవుతూ ఉంటే మీకు సిగ్గు లజ్జ లేకుండా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇదే రైతాంగం మిమ్మల్ని తిప్పికోవడానికి తప్పదనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నారు. రైతుల విషయంలో సన్న బియ్యం కొనుగోలు విషయంలో రేవంత్ రెడ్డి గారు రైతుల సంక్షేమం కోసమే ఆలోచన చేస్తూ ఉన్నారు. అతి త్వరలో రైతులకి వారు తీపిక ఇస్తారు. దీంట్లో సంశయం లేదు. ఆచరణ సాధ్యంగా వాగ్దానాలు చేసి మోసం చేసే తత్వం కాంగ్రెస్ పార్టీది కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదనే మాట రైతాంగం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. రైతు బంధు కేసీఆర్ గారు మాకు ఆర్థికంగా చిప్ప చేతికి ఇచ్చిపోయినా 7,5 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టిపోయినా కష్టాలకు ఓర్చి రైతు బంధు ఇవ్వగలిగినాము, ఉచిత బస్సు ఇవ్వగలుగుతా ఉన్నాము, 500కి సిలిండర్ ఇస్తా ఉన్నాము, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాము, 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాము ఆరోగ్య రీత్యా. ఎక్కడ కూడా ఇచ్చిన మాట తప్పకుండా ముందుకు పోతున్న ఈ ప్రభుత్వాన్ని హర్షించాల్సింది పోయి పబ్బం జరుపుకోవాలి కాబట్టి ప్రజలు ఏదో ఉన్నామని అనిపించుకోవాలి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో తుడుచుకు పెట్టిపోతున్నారు కాబట్టి ఆ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఇలా ధర్నాల పేరిట రైతుల్ని మరొకసారి మోసం చేసే ప్రక్రియ కేసీఆర్ చేపడతా ఉన్నారు. తెలంగాణ రైతాంగం, తెలంగాణ రైతులు తెలియగలవారు. 10 ఏళ్ళుగా ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు తెలుసుకునే శక్తి ఉన్నవారు. కళ్ళాల మీద పడిగాట్లు కాల్చి చనిపోయిన సంఘటన ఎన్ని రాష్ట్రంలో 10 ఏళ్లలో గిట్టుబాటు ధర రాక, పెట్టిన పెట్టుబడి డబ్బులు లేక, పెట్టిన పెట్టుబడి వెళ్ళక, అప్పుడు తీసక ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకునేది రాష్ట్రంలో 10 ఏళ్లలో తెలియదు కాదు. యావత్ దేశంలో 10 ఏళ్ళుగా 2వ స్థానంలో ఆత్మహత్య